ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎప్పుడు చూసినా ఎవరు దగ్గర చూసినా మొబైల్లో ఇట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ సెకండ్ ఖాళీ దొరికితే చాలు. ఇంట్లో 5 ఉంటే 5 ఫోన్లు ఉంటే 5 కూడా ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే రీల్సే చూస్తూ ఉంటారు. అంతగా ఇన్స్టా రీల్స్ అనేది ప్రభావం చూపించేసింది ఆడియన్స్ మీద, పైగా పిల్లల మీద, ఇప్పుడుండే గృహిణుల మీద కూడా. వాళ్ళు కూడా కొద్దిసేపు వంట చేస్తున్నారు, ఇట్లా స్క్రోల్ చేస్తున్నారు, ఎక్కడుంటే అక్కడ స్టక్ అవుతున్నారు. మంచి మంచి రీల్స్ అయితే వస్తే చూసి స్టక్ అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. గతంలో పిచ్చి పిచ్చి వీడియోలు వచ్చేవి, కానీ ఇప్పుడు మాత్రం ఇన్స్టాలో చాలా ఇన్నోవేటివ్గా వస్తున్నారు, మంచి మంచి వీడియోలు చేస్తున్నారు. దానికంటే తోడుగా కపుల్స్ వచ్చి మంచి మంచి వీడియోలు చేస్తారు. మనతో పాటు ఉన్నారు వెంకట సాయి, అలాగే పురంధేశ్వర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ మంచి మంచి వీడియోలు చేస్తున్నారు. త్వరలోనే మానిటైజేషన్ కాబోతుంది. ఇద్దరు చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్గా చేస్తున్నారు, ఏంటి ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఇన్స్టాలో రీల్స్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళని తెలుస్తుంది. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఫస్ట్ వెంకట గారు చెప్పండి. సార్ ఏం చదువుకున్నారు, ఎక్కడ మీ ప్లాట్ ఆఫ్ బోర్న్ ఎక్కడ? నాది ఖమ్మం సార్. నాది బీటెక్ కంప్లీటెడ్. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఏం బిజినెస్? మిర్చి మార్కెట్లో కమిషన్ షాప్ సార్ చేస్తూ. ఇదే? అవును సార్. ఇది ఫస్ట్ సరదా స్టార్ట్ చేసాం, ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ దాని మీద ఎక్కువ అవుతుంది. ఇన్స్టా మీద? అవును సార్, ఇన్స్టా అండ్ యూట్యూబ్. ఎట్లా ఫాలోవర్స్ వస్తున్న కొందికి, కామెంట్స్ వస్తున్న కొందికి ఎంజాయ్ ఫీల్ అవుతుంటారు? అవును సార్, ఎంకరేజ్మెంట్ వస్తున్నట్టు ఉంది సార్, హ్యాపీగా. మామూలుగా అయితే బయట ఎవరు ఎంకరేజ్ చేయరు, అది ఇన్స్టాలో అయితే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేస్తే అదొక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మీ సంద అనొచ్చు, మీ గల్లీ అనొచ్చు, కొంచెం వెంకట సాయి పాపులరా? పర్లేదు సార్, ఇప్పుడే కొంచెం కొంచెంగా చూస్తూ ఉంటారా? మీ వీడియో చూసాను, వెళ్తా ఉంటాడు బండేస్కి వెళ్తా. మస్తు మంది అడుగుతున్నారు సార్ ఈ మధ్య. అడుగుతున్నారా? ఓకే. పురంధేశ్వరి గారు ఏంటి, మీరేంటి ఆయన చేస్తున్నాడు, మీరు కూడా కలిసారా లేకపోతే మీదేనా ప్లాన్ ఇది? ఆయనదే ప్లాన్. సో ఒకసారి అంటే ఇలా అన్నారు, చేద్దాం మనం వీడియోస్, కపుల్ వీడియోస్ చేద్దాము, బయట ఫన్ కూడా జనరేట్ అవుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారని అంటే ఓకే సరే అని అన్నాను. ఇంకా మిమ్మల్ని ఎవరైనా వచ్చి బాగున్న వీడియోలు అని చెప్తుంటారా? మా రిలేటివ్స్ అంటుంటారు. అంటే యాక్చువల్లీ వాళ్ళు షాక్ అవుతారు, నేను ఎప్పుడు అంత మాట్లాడను, ఇంట్రోవర్ట్ నేను చాలా. సో అమ్మో మనపూరి అయినా ఇంత చేస్తుంది అని షాక్ అవుతున్నారు అందరూ. సో పాజిటివ్ ఉంది రెస్పాన్స్. ఖమ్మంలో గుర్తుపట్టేస్తారు మిమ్మల్ని మేబీ తెలియని వాళ్ళు. ఎక్కడ బాగా పాపులర్ అయిన రీల్ ఇది ఇన్స్టాలో మీకు బాగా పేరు తెచ్చింది మీకు? ఒకటేమో మ్యాజిక్ షో అది, ఇంకోటేమో తను పూరి చేస్తావా దోశ చేస్తావా అన్నది వీడియో ఒకటి. అదొకటి బాగా రీచ్ వెళ్ళింది చాలా వరకు. యాక్చువల్లీ ఆ మ్యాజిక్ అనేది ఏదో జస్ట్ క్యాజువల్ గా చేద్దామని అనుకున్నాము, సరదాగా చేసేస్తాం, కానీ దానికే ఎక్కువ వచ్చేసింది. 1.5 మిలియన్ వచ్చింది. 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారు. బాగానే వచ్చారు. ఇప్పుడు ఇన్స్టాతో పాటు ఫేస్బుక్, యూట్యూబ్ ఉంది. సేమ్ పేరా? తాను నేను సార్. తాను నేను 1018. ఇన్స్టా పేరు కూడా అదే, యూట్యూబ్ పేరు కూడా అదే. వెంకట సాయి నా పేరు సార్. వెంకట సాయి అట్లా పెట్టుకుని తాను నేను భలే ఉంది టైటిల్. సూపర్. ఎక్కడ వస్తాయి రోజు కొత్త ఐడియాతో రావాలి. అవును సార్. ట్రావెలింగ్లోకి వెళ్తాం అనుకో, కార్లో వస్తున్నా, బండి మీద వస్తున్నా, ఒక రీల్ చేద్దాం అని ఒక ఐడియా వస్తుంది, ఒక మంచి పాట తీసుకుంటా చేస్తారు. రోజుకి ఒక ఐడియా ఎట్లా వస్తుంది? కొంచెం ఆలోచనకి ఎక్కడ ఇన్స్పైర్ అవుతావా, లేదా వేరే వాళ్ళ రీల్స్ వస్తావా, ఎట్లా? లేదు సార్, మోస్ట్లీ అయితే సింపుల్ సార్. ఇంట్లో మా ఇద్దరి మధ్య జరిగే ఫన్నే రీల్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ ఇంట్లో ఫన్నీగానే ఉంటాం, ఇద్దరం కొట్టుకోవడం కానీ, ఒక మాట అనుకోవడం కానీ, లేకుంటే ఒక చిన్న పని చేసుకోవడం కానీ. అదే ఇది ఎందుకు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు, ఇన్స్టాలో అప్లోడ్ చేయకూడదు, దాని ద్వారా ఇంకో ఇద్దరు నవ్వుకుంటారు కదా అన్న థాట్తోనే ఛానల్ స్టార్ట్ చేసాం. ఇద్దరి మధ్య జరిగే ఫన్నీ కన్వర్జేషన్ దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటున్నాం. నేనే. తను లేకపోతే కష్టం. మరి ఆవిడ మాట్లాడటానికి సిగ్గు కదా? ఇక్కడ సిగ్గుపడుతుంది అంటే, నాతో అయితే అసలే ఉండదు. ఓకే. ఎట్లా మీ ఇద్దరిది? మీది ఎక్కడ? ఖమ్మం? ఆవిడదే ఖమ్మమేనా? లేదు సార్, తనది హైదరాబాద్ టు ఖమ్మం. ఎలా లవ్ మ్యారేజ్? చదువుకున్నప్పుడు? లేదు సార్, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా, తన జాబ్ చేస్తాను సేమ్ ఆఫీస్. అట్లా లవ్ త్రూ దాని ద్వారా నేను మళ్ళీ జాబ్ మానేసి, మా ఫాదర్ సడన్గా ఎక్స్పైర్ అయ్యారు. సో నేను ఖమ్మం షిఫ్ట్ అయిపోయా. అప్పుడు ఇంకా కొంచెం బాండింగ్ ఎక్కువైంది, దూరం అయితే బాండింగ్ ఎక్కువైంది. సో ఇంకా ఒక 3 years. అవును సార్, 1.5 year.
మరి వీళ్ళ నాన్నగారు అమ్మగారు ఇబ్బంది పెట్టలే? అయింది సార్ 2 years అయింది. 2 years స్ట్రగుల్ తర్వాత అప్పుడు ఒప్పుకున్నారు. అప్పుడు ఒప్పుకున్నారు. పర్లేదు, ఇప్పుడు అంతా కామ్. చాలా బెటర్ సార్. ఇప్పుడు మీ రీల్స్ చూసి ఏమంటారు మీ అమ్మగారు? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నవ్వుకుంటుంటారు, బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు కపుల్స్ పెట్టాలి, చాలా మంది సోలోగా చేస్తూ ఉంటారు, కొంతమంది కపుల్స్తో చేస్తుంటారు. సోలోగా 1 million వచ్చినా అనుకున్నట్టు బ్రాండింగ్స్ తక్కువగా వస్తాయి, కపుల్స్కి బ్రాండింగ్స్ ఎక్కువ వస్తాయి. మీకు కపుల్స్గా చేయాలన్న ఆలోచన ఎక్కడిది? యూట్యూబ్లో శరత్ నల్లా అని ఒక అతను ఉంటారు సార్, వాళ్ళ కపుల్ వీడియోస్ చాలా బాగుంటాయి. సో వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది, అరే మన ఇంట్లో కూడా సేమ్ ఫన్ జనరేట్ అవుతుంది కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఆలోచనతో మేము ట్రై చేసాం. సో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే 50K వ్యూస్ వచ్చాయి. షాక్ అసలు ఒక 1-2 daysలోనే. అదే బాగానే ఉంది, ఓకే ఫైన్, మనకి స్టఫ్ ఉంది, ట్రై చేద్దామని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఒక 2 days కొట్టి 2 days కొట్టి అట్లా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఫైన్, ఆడియన్స్ కూడా మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. దీని మీద పడిపోతే నీ మిర్చి అడ్డ ఏంటి పరిస్థితి ఏంటి? ఎక్కువ దీని మీద దృష్టి పెట్టేస్తూ ఉంటాం. టైం మేనేజ్మెంట్ సార్. 50K వెళ్ళింది అనుకో, ఇంకోటి చేస్తే బాగుంటుంది, ఇంకోటి చేస్తే బాగుంటుంది అని దీని మీద దృష్టి పెడతా ఉంటాం అనిపిస్తుంది సార్. కాకుంటే టైం మేనేజ్మెంట్, మనకు మెయిన్ ఫుడ్ పెట్టేది అది. దీని మీద కూడా ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు ఫైన్, 2 parallel ఉన్నప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మెయిన్ ఫుడ్ పెట్టేది అయితే అదే కదా మార్కెట్. కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుని రీల్స్ చేస్తూ ఉంటాం. ఉద్యోగం మానేసి ఖమ్మం వచ్చినప్పుడు ఏమనిపించింది? మానేయలేదు, చేస్తున్నాను, ఇంట్లో నుంచి చేసుకున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే రీల్స్ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు లేడీస్ అనేటప్పటికి ప్రతిదీ చిన్న కాకరకాయ ఫ్రై చేస్తే దాన్ని రీల్ చేసేస్తుంటారు. ఏది చిన్న కనపడినా కూడా ఫ్రిడ్జ్ లో ఎప్పుడుదో వస్తే, నేను ఏదో రీల్ చూసా, ఒక ఆవిడ పెరుగు పెట్టిందట, పెరుగు పెడితే పెరుగు పాడైపోయిందట, అది కూడా రీల్ చేస్తే millions లో చూసారు. మిగతా వాళ్ళు ఏమో కష్టపడి ఓన్ కంటెంట్ చేస్తుంటే రీల్స్ పెడుతుంటేనేమో అసలు చోట్ల చిన్న ఫ్రిడ్జ్ లో పెరుగు ఏదో పాడైపోయిందంట, చూడండి ఫ్రెండ్స్ పెరుగు పాడైపోయింది ఫ్రెండ్స్ అని చెబుతుంటే millions లో చూసారు. ఏంటో మరి ఏంటి అంతేముంటుందండి అట్లా? కొంతమందికి ఒక్కొక్క అవసరాలను బట్టి సర్చ్ చేస్తుంటే అది వచ్చేస్తుంది కదా సార్. సో ఇంకా ఆ చిన్న వాటికి కూడా ఎక్కువ రీచ్ వచ్చేస్తుంది. సో మేబీ దానికి అయి ఉంటుంది. మీరేంటి వంటలు ఎక్కువ చేస్తారా లేకపోతే ఎట్లా? 2 మేనేజ్ చేస్తుంటాను, ఇంకా మామూలుగానే చేస్తుంటాను. ఎట్లా ఎడిటింగ్ ఎలా చేస్తావు? సిస్టమ్ లోనా లేకపోతే? లేదు సార్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొబైల్ సార్. ఇన్షాట్లో ఎడిట్ చేస్తా, లేకుంటే VN అని ఒక యాప్ ఉంటుంది, ఆ 2 యాప్స్లోనే ఎడ్జస్ట్ చేసుకుని ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తాం. కొంచెం మానిటైజేషన్ స్టార్ట్ అయ్యాక అప్పుడు కెమెరా త్రూ చేయడం కానీ, సబ్స్క్రిప్షన్ ఎడిటింగ్ యాప్స్ తీసుకోవడం కానీ అప్పుడు చేసుకుందామని చూస్తాం. ఇప్పుడు అసలు నువ్వు ఫోన్తోనే మొత్తం తీసేది? మొత్తం ఫోన్ సార్. ఫోన్లో తీయటం, ఫోన్లో ఎడిటింగ్ చేయటం సార్, ఫోన్లోంచే అప్లోడ్ చేయడం. దానికే పర్లేదు, రీచ్ వస్తుంది. సూపర్. రేపొద్దున ఫ్యూచర్లో కెమెరాలు కొని ఎన్ని చేస్తావు? మానిటైజేషన్ వస్తే డెఫినెట్గా సార్, ఐ విల్. అప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చేయాలని చూస్తున్నాం. లాంగ్ వీడియోస్ అంటే ఎట్లా? మీ ఇద్దరు? అవును సార్. ఫర్ సపోజ్ చిన్న టాపిక్ ఒకటి జనరేట్ చేసుకుని దాని మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా డిస్కస్ చేస్తారు, దాన్ని అట్లా తీసి ఒక 10 to 15 minutes డ్యూరేషన్తో దాన్ని అప్లోడ్ చేద్దాం అన్న థాట్ ఒకటి ఉంటుండే. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎన్ని ఉంటాయి టాపిక్స్ మామూలుగా మాట్లాడు? ఎందుకున్నా సార్, ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సార్ టాపిక్స్ చాలా తక్కువ ఉంటాయి. మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావు, లేకుంటే టిఫిన్ ఏం చేయాలి, ఫుడ్ ఏం చేయాలి, బయటికి వెళ్ళినావు ఏం చేస్తున్నావు, నేను చెప్పింది తెస్తున్నావు తేట్లేదా, సినిమా పోవట్లేదా. అంటే చాలా మంది రియల్ లైఫ్ కి రిలేట్ అవుతున్నారు దానికి. కాదు, ఇవన్నీ ప్రతి ఇంట్లో జరుగుతాయి కదా, వాళ్ళ ఇంట్లో కొత్తగా జరగనే ఉండదు కదా. ఇప్పుడు జనాలకు అదే కదా సార్, ఇప్పుడు మన ఇంట్లో జరిగేది అవసరం లేదు, పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది కావాలి, అదే మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడుతున్న వీడియో తీసుకున్నారా? లేదు సార్, ఇంకా ట్రై చేయలేదు సార్, ట్రై చేయాలి, అదే ట్రై చేయాలి సార్ గొడవ పడేది. ఇంకెవరైనా నచ్చుతాయి? మమదాగా నల్లా వాళ్ళది బాగుందని మీకెవరైనా నచ్చుతాయండి వీడియోలు? మ్యాక్సిమం వాళ్ళే అండి ఎక్కువ. అంటే నేను చాలా తక్కువ సోషల్ మీడియాలో, వెంకయ్య పంపిస్తుంటాడు, సో అదే చూస్తుంటాను. ఈ సురేష్ గురు కూడా వీడియోస్ బాగుంటాయి, ఫన్నీ వీడియోస్ చేస్తారు సురేష్ గురు గారు, వాళ్ళే కూడా చాలా బాగుంటాయి, వాళ్ళే వీళ్ళవి చూస్తూ ఉంటాం. మెయిన్ ఏంటి అల్టిమేట్ గోల్ ఏంటి? ఇదంతా అయిపోయిన తర్వాత సినిమాలోకి రావాలా లేకపోతే ఏంటి నీ థాట్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం సార్. మెయిన్ లీడ్ కదా? మెయిన్ లీడ్ కదా సార్, మెయిన్ లీడ్ అప్కమింగ్ ఉంది, మామూలుగా చేస్తున్నాం, అంటే సైడ్ కొంచెం మెయిన్ క్యారెక్టర్ ఉన్నట్టు అట్లా చేస్తున్నాం. ఇప్పుడు ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేసా, ఇంకోటి చేసేది ఉంది, అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది షూట్. ఎక్కడ అప్లోడ్ అవుతుంది? మీ ఛానల్ వేరే ఛానల్? లేదు సార్, అది లాంగ్ ఫిల్మ్ టైప్ చేద్దామని చూస్తున్నారు, అది ఇంకా ఏమంటారు ప్రాసెస్లో ఉంది, అది ఓకే అయితే మాత్రం నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది.
అయిపోయిన తర్వాత సినిమాకి వస్తాం మళ్ళీ కొంచెం పాపులర్. లేదు సార్, అంత పెద్ద పెద్ద ప్లాన్స్ లేదు సార్, అట్లేం లేదు. ఓకే ఓకే. ఖమ్మంలో ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి జాబ్ చేస్తూ ఇది చేసుకుంటున్నారు, బిజినెస్ అవును సార్, చేస్తారు. బిజినెస్ చేస్తాం. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎట్లా? ఇదే సార్ ప్రజెంట్ అయితే ఇదే, వేరే థాట్స్ అయితే ఏం లేవు. Hmm. బిజినెస్ చేస్తూ ప్యారలల్గా ఇది కూడా చేసుకుని చూడాలి. Hmm. ఇందులో కొంచెం మంచి రీచ్ వస్తే ఓకే ఫైన్, దీని మీద మెయిన్ ఫోకస్ పెట్టుకోవాలి. Hmm. ఇప్పుడు చేస్తున్నాం, ఇంకా ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తూ ఉంటే అప్పుడు ఇంకెక్కువ చేస్తూ ఉంటాం. ఇంట్లో మెమ్మగారాలు ఇదేంతురా పని వాళ్ళకి తెలియదు కదా అప్పుడు. మా మదరే సార్ కెమెరా చేసేది. అవునా? కెమెరామెన్ నాకు సపోర్ట్ మా మదరే ఇట్లా ఇట్లా పెట్టి చేస్తూ ఉంటారు. కెమెరా పట్టుకునేది మా మదరే. సో సపోర్ట్ అక్కడ నుంచి ఉంది, నో ఇష్యూ. సూపర్. అమ్మగారు కెమెరామెన్. అవును సార్, అంతే. ఏంటి మరి ఈ వినాయక చవితి ప్లాన్స్ ఏం చేశారు? ఎటువంటి రీల్స్ చేద్దాం అనుకోండి? దాని గురించి అనుకుంటున్నాం సార్, ఒక చూడాలి. వీడియో, లాంగ్ వీడియో చేద్దామని చూస్తున్నాము. వినాయక చవితి స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఆలోచిద్దాం. లాంగ్ వీడియో. అవును సార్. మరి మీరు లాంగ్ వీడియో 15 నిమిషాలు అంటే మీకు ఎట్లా ఎడిట్ అవుతుంది ఫోన్లో? ఇంకా ట్రై చేయాలి సార్, ఇప్పుడు నేను ట్రై చేయలేదు, ఒకసారి చూడాలి. ఇన్షార్ట్లో అయితే చేయొచ్చని చూసాను నేను. సో చూడాలి, ఒక 15 minutes చేస్తే చాలు. దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకా కూర్చొని రాసుకొని చేసుకోవాలి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది అన్ని కలిపి ఎడిట్ చేసుకోవడం, అట్లా చేసుకోవాలి. స్క్రిప్ట్ అని ఉంటుందా లేకపోతే మామూలుగా ఎడిటింగ్ చేసుకునేటప్పుడు షార్ట్ బై షార్ట్ రాసుకుంటారు? అవును సార్. ఇది ఓకే. తర్వాత మీరు చేసే కంటెంట్ ముందు ఇప్పుడు లాంగ్ వీడియోకి అయితే ఫస్ట్ ఒక టాపిక్ అనుకుంటాం, దాని గురించి డిస్కషన్ పెట్టుకునేటప్పుడు కెమెరా ఇంకా మా మదర్ అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అదొకటి. షార్ట్స్ అయితేనేమో మామూలుగా ముందే ప్రిపేర్ అయ్యి దాన్ని ఫాలో అవుతాం. మీ ఐడియాస్ ఏమైనా ఉంటాయండి? లేదు, అన్నీ అతనే. నా ఐడియాస్ వస్తాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలని నా మేడం గారు చెప్తున్నాను. ఎవరు మీ ఇద్దరిలో బెస్ట్ యాక్టర్ ఎవరు? అదే ఉంది సార్, ముందు మేడం తర్వాతకి. అవునా? మీకేమైనా వచ్చిందండి ఆయన వెంకట సాయిలో? బాగా యాక్టింగ్ చేస్తుంటారు సో వీడియోస్లో. బట్ పర్సనల్ లైఫ్కి వస్తే బయటకి బాగా అంటే కోపం మనిషిలా కనిపిస్తారు, కానీ అట్లా కాదు, చాలా చైల్డిష్. అండ్ ఏదైనా పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంటారు. సో ఎవరికి అది అర్థం కాదు, ఆ విషయం నచ్చుతుంది. ఫైనల్ గోల్ ఏంటి? మీ రీల్స్ బాగా ఇన్స్టాలో వైరల్ అయిపోయారు. మీరు వైరల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఫైనల్ ఏదో గోల్ ఉంటుంది కదా చివరిలో, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అంటే ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంతే. ఓకే. సో అది మెయిన్ గోల్. బ్రాండింగ్స్ వస్తున్నాయండి? ఒక్కటి వచ్చింది ఓకే ఓకే. ఒక్కటి వచ్చింది, మళ్ళీ చూస్తున్నారు, అదే ఇంకా కన్ఫర్మేషన్ కాదు. మీరు పాపులర్ అవుతా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు. అదే సార్, మెల్లమెల్లగా వస్తుంది. ఫైనల్గా చెప్పండి, ఇక్కడి నుంచి మీ గోల్ ఎటువైపు ఉంది? నీ గోల్ ఎటువైపు ఉంది? మేడం అయితే మంచి లైఫ్ లీడ్ చేయాలని లైఫ్ లీడ్ చేయాలి సార్, ప్లస్ మనతో పాటు కొంచెం లేని వాళ్ళకి కూడా పెట్టే స్టేజ్కి వెళ్ళాలని, అంతే సార్. చాలామంది ఎడ్యుకేషన్ లేక కూర్చుంటున్నారు, వాళ్ళకి మన వంతు ఏమంటారు అట్లీస్ట్ ఫీజు మందం అయినా కానీ ఇచ్చేటట్టు ఉండేటట్టు చూస్తే చాలు సార్. ఉందా ఆలోచన? అవును సార్, అది ఎప్పటి నుంచి ఉంది. లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి, చదువు గురించి కాదు. ఓన్లీ ఎడ్యుకేషన్ సార్, నేను వేరేది చాలు సార్, అది చాలు. అదే మెయిన్. నాలెడ్జ్ అనేది ఎవరు తీసుకోలేరు, వీళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యింది, అది చేయాలని ఎప్పటి నుంచో ఉన్నాం. ఎప్పుడన్నా సెల్ఫీ అడిగారా నిన్న? ఇంకా అంత రాలేదు బట్ చూసి గుర్తుపడుతున్నారు, మీరు చూసాను నేను, బాగుంది అట్లా అంటున్నారు. అంటే తెలియని వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇట్లా ఫన్ జనరేట్ అవుతుంది అట్లా అంటున్నారు. అదైతే ఓకే ఫైన్, అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తాను. వెళ్తూ వెళ్తూ ఇంటి దగ్గర ఆపి మరీ చెప్పి వెళ్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు కిరాణా కొట్టుకి వెళ్ళినా కానీ, అరే నువ్వు రీల్ చేసిన బాగుంది, టిఫిన్ సెంటర్కి వెళ్ళినా అన్న నీ రీల్ బాగుందన్న, నువ్వు పోతుంది ఇది బాగుందన్న, అట్లా అనేటోళ్ళు. కానీ రీసెంట్ హైదరాబాద్ నిలోఫర్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చూసి చెప్పారు, మీరు ఈ రీల్ చేశారు కదా, మీరు ఇది కదా, చాలా హ్యాపీ అనిపించింది, అది బాగుంది. సూపర్ సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇలాగే మీరు పురంధేశ్వర్ గారు మంచి మంచి రీల్స్ చేయాలి. ఇంకోసారి ఈ పొజిషన్లో కాకుండా మంచి పొజిషన్లో, ఈ పొజిషన్ మంచి పొజిషనే, బట్ దీనికంటే హై ఆవిడ అన్నట్టు ఒక మంచి పొజిషన్లోకి రావాలి, మంచి మంచి రీల్స్ చేయాలి. మీకు నాకు తెలిసి మానిటైజేషన్ వచ్చేస్తుంది. మంచి కాన్సెప్ట్తో వెళ్తున్నారు. టైటిల్ అయితే అదిరిపోయింది, నాకైతే చాలా బాగుంది. చాలా బాగుంది, సినిమా టైటిల్ లాగా ఉంది. సూపర్, అన్ని ఇన్నోవేటివ్ చేస్తున్నారు, కొత్తగా వెళ్తున్నారు. ఇంకోటి ఇంకేంటంటే నాకు తెలిసి కొత్తగా వెళ్ళాలి అంటే ఎటువంటి మార్గాలు ఎంచుకుంటారు? ఫన్ ఒకటి అనుకుంటున్నా సార్. ఇంకోటి వచ్చేసి ఎవరికి తెలియని మన ఇండియన్ హిస్టరీ గురించి చెప్పాలి, దాని గురించి ఒక చిన్న డిస్కషన్. హిస్టరీ అంటే ఇన్ఫర్మేషన్. అవును సార్, కపుల్ వీడియోస్ ఇప్పుడు ఫర్ సపోజ్ గుళ్ళో ప్రదర్శనలు చేస్తాం అన్నది ఒక చిన్న డౌట్ వస్తుంది. ఫర్ సపోజ్ మేము ఎదురు టెంపుల్కి వెళ్ళాం, ప్రదర్శనలు చేస్తున్నాం, ఇవన్నీ నా వల్ల కాదు, నేను చేయను అంటే దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చేయాలి. అట్లా ఆ విధంగా ఇన్ఫో టైప్ చేయాలి. ఇండియాలో చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాలి. ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు కానీ గుడ్డిగా దాని గురించి తెలియదు, అవి చెప్పాలి, అది కూడా తెలియదు.
గంట ఎందుకు కొడతారు, కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కొంతమంది అట్టిపండే ప్రసాదం ఎందుకు పెట్టాలి, వేరే ఎందుకు పెట్టారు, చాలా ఉన్నాయి. అట్లాంటివి కూడా చూడాలి చెప్పాలని. దీంతో ట్రావెల్ ఏమైనా చేస్తారా? ఓన్లీ చేస్తాం సార్ ఇన్ ఫ్యూచర్. ఇంకా మెల్లగా ఛానల్ క్లిక్ అవుతుంది ఇప్పుడే. అవి కూడా వ్లాగ్స్ అని చెప్పాం కదా 15 minutes అని, అవి కూడా పెడదాం. వీక్ ఒకటి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు వెళ్ళి పెడదాం అన్న ఆలోచనలో ఉన్నాం. గుడ్ ప్లాన్స్. మీకేంటంటే మీకు ట్రావెల్ ఇష్టమా లేకపోతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇష్టమా? ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇష్టం. అంటే నాకు మెయిన్గా నేను పెరిగింది ఇంట్లో నుంచే, సో అదే కంఫర్ట్ జోన్. బట్ స్టిల్ ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ కావాలంటే సో ఇట్లా ఇన్ఫర్మేషన్ లాంటి వీడియోస్ అట్లా పెట్టడం నాకు నచ్చుతుంది. ఫస్ట్ వీడియో చేయించడానికి ఇబ్బంది పడి ఉంటారు? చాలా సార్లు బతిలాడాల్సి వచ్చింది. ఇట్లా చేయట్లేదు. తను చాలా షై సార్, ఇంట్రోవర్ట్. తన అంటే స్క్రీన్ ముందు తీసుకురావడం గొప్ప విషయం. వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా అదే అంటారు, నువ్వు వీడియో చేయడం గొప్ప కాదు, మా పూరిని స్క్రీన్ ముందు తీసుకొచ్చి కూడా అది చాలా గొప్ప అని అంటారు. గ్రేట్. నా విషయంలో చాలా గ్రేట్. మీరు కూడా చేయడం చాలా గ్రేట్. సో ఈసారి వచ్చేటప్పటికి ఒక మంచి పొజిషన్ లో, మేడం అన్నట్టు ఒక మంచి పొజిషన్ లో ఉండాలి. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు, ప్రొఫెసర్. థ్యాంక్ యూ సార్.